హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒలింపిక్స్కి సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ అయితే అడగడం అయితే జరుగుతుంది. సో ఫర్దర్ రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒలింపిక్స్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. వాటిని మీరు ఆన్సర్ చేసే విధంగా ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఒలింపిక్స్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కీలకమైన అంశాలను అయితే ఈ వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొచ్చాను. ఇకపోతే ఒలింపిక్స్ అనేది ఇది ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అండి. ఏ విధంగా అయితే మనం మన భారతదేశంలో డిఫరెంట్ లీగ్స్ ఆర్గనైజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రో కబడ్డీ లీగ్ అని చెప్పేసి, ప్రీమియర్ వాలీబాల్ లీగ్ అని చెప్పేసి, అదేవిధంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని మనం ఎన్నో విధాలుగా ఇండియాలో అయితే మనం స్పోర్ట్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా అంతర్జాతీయంగా ఈ స్పోర్ట్స్ నిర్వహించే విధానాన్ని మనం ఒలింపిక్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ ఒలింపిక్స్ అనేవి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అయితే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇవి సమ్మర్ మరియు అదేవిధంగా వింటర్ ఒలింపిక్స్ అంటూ డిఫరెంట్గా సమ్మర్ మరియు ఒలింపిక్స్ అంటూ ఆల్టర్నేటివ్ వేలో వీటిని అయితే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఈ ఒలింపిక్స్లో టోటల్గా 40 స్పోర్ట్స్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు రానున్న సమ్మర్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో 32 స్పోర్ట్స్ గాను క్రీడలను నిర్వహిస్తారు. అదేవిధంగా రానున్న వింటర్ ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో మిలానో కోర్టినో, ఇది ఇటలీలోని ఒక ప్రదేశం. ఈ వింటర్ ఒలింపిక్స్ అనేటివి 2026లో ఆర్గనైజ్ చేయబోతున్నాయి. ఇందులో మిగిలిన 8 స్పోర్ట్స్ అయితే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే ఈ ఒలింపిక్స్ అనేటివి 4 రకాలండి. ముఖ్యంగా అవి చూసుకున్నట్టయితే ఒకటి సమ్మర్ ఒలింపిక్స్ మరియు వింటర్ ఒలింపిక్స్, అదేవిధంగా పారా ఒలింపిక్స్. పారా ఒలింపిక్స్ అంటే ఎవరైతే అంగవైకల్యంగా ఉంటారో వారికి సంబంధించి ఈ పారాలింపిక్స్ అనేది నిర్వహించడం అయితే జరిగింది. ఇవి కూడా సమ్మర్ మరియు అదేవిధంగా వింటర్ ఒలింపిక్స్ అంటూ 2 భాగాలుగా ప్రతి 4 ఏళ్లకు ఒకసారి నిర్వహించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ యూత్ ఒలింపిక్ గేమ్స్ అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఒలింపిక్స్కి సంబంధించి ఇన్ డీటెయిల్ మనం ఫర్దర్ తెలుసుకోబోతున్నాము. అదేవిధంగా ఈ ఒలింపిక్స్లో ఉన్నటువంటి రింగ్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఈ రింగ్స్కి సంబంధించి మనం చూసినట్టయితే ఇవి 5 రింగ్స్ అండి. ఈ 5 రింగ్స్ అనేటివి 5 కాంటినెంట్ని అయితే రిప్రజెంట్ చేస్తాయి. అదేవిధంగా ఈ 5 రింగ్స్ అనేటివి 5 డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఇకపోతే ఈ రింగ్స్ పరిశీలించినట్టయితే బ్లూ కలర్లో ఉన్నటువంటి రింగ్ అనేది యూరోప్ కాంటినెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా బ్లాక్ కలర్లో ఉన్నటువంటి రింగ్ అనేది ఆఫ్రికా కాంటినెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. అదేవిధంగా రెడ్ కలర్లో ఉన్నటువంటి రింగ్ అనేది నార్త్ అండ్ సౌత్ అమెరికాని రిప్రజెంట్ చేస్తుంది. మరియు ఎల్లో కలర్లో ఉన్నటువంటి రింగ్ అనేది ఏషియా కాంటినెంట్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. ఇకపోతే లాస్ట్ గ్రీన్ కలర్ అనేది ఆస్ట్రేలియా, అదేవిధంగా దీనిని ఓసియానా అని కూడా అని అంటాం. ఈ కాంటినెంట్ అయితే గ్రీన్ కలర్ రిప్రజెంట్ చేస్తుంది. ఒలింపిక్స్లలో మొదటగా మనం సమ్మర్ ఒలింపిక్స్ గురించి తెలుసుకుందాం. ఈ సమ్మర్ ఒలింపిక్స్ అనేటివి గ్లోబల్ లెవెల్లో ఆర్గనైజ్ చేసేటువంటి స్పోర్ట్స్ అండి. ఇవి ప్రతి 4 ఇయర్స్కి ఒకసారి అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ అనేది 1896లో ఈ సమ్మర్ ఒలింపిక్స్ అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే వింటర్ ఒలింపిక్స్ అండి. ఈ వింటర్ ఒలింపిక్స్ అనేటివి కూడా గ్లోబల్ ఈవెంట్. సో ఇవి కూడా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి అయితే ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇవి ముఖ్యంగా వింటర్లో అంటే చలికాలంలో అయితే వీటిని నిర్వహిస్తారు. ఇందులో స్పోర్ట్స్ చూసినట్టయితే ముఖ్యంగా స్కైయింగ్, ఐస్ స్కేటింగ్ మరియు ఇతర వింటర్ సీజనల్ స్పోర్ట్స్ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ స్పోర్ట్స్ అనేటివి ఈ వింటర్ ఒలింపిక్స్ అనేటివి 1924లో అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ డాటా అనేది నేను ఇక్కడ తప్పుగా ఇవ్వడం అయితే జరిగింది. పారాలింపిక్స్ అనేటివి ఎవరైతే అంగవైకల్యం కలిగి ఉంటారో వారికి సంబంధించిన అంతర్జాతీయ క్రీడలనే మనం ఇక్కడ పారాలింపిక్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఈ ఇయర్ అయితే కవర్ చేస్తాను. ఇకపోతే యూత్ ఒలింపిక్స్కి సంబంధించి మనం చూసినట్టయితే ఇవి కూడా అంతర్జాతీయంగా నిర్వహించే క్రీడలండి. వీటిలో పాల్గొనే క్రీడాకారుల ఏజ్ మనం చూసుకున్నట్టయితే 15 to 18 మధ్యలో ఉన్నటువంటి ఏజ్ ఈ ఒలింపిక్స్లో అయితే పాల్గొంటారు. ఇవి 2010లో అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇవి కూడా సమ్మర్ మరియు అదేవిధంగా వింటర్ ఎడిషన్స్ అంటూ ప్రతి 4 ఏళ్లకు ఒకసారి ఆల్టర్నేటివ్ వేలో నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇకపోతే ఒలింపిక్స్కి సంబంధించిన డాటా చూసినట్టయితే లాస్ట్ ఒలింపిక్స్ ఎప్పుడు జరిగాయి, రాబోయే ఒలింపిక్స్ ఎప్పుడు అనేది చూసుకున్నట్టయితే లొకేషన్స్ అండ్ ఇయర్ ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సమ్మర్ ఒలింపిక్స్కి సంబంధించి సమ్మర్ ఒలింపిక్స్ 2020 అనేది టోక్యోలో జరిగింది. టోక్యో జపాన్లో జరగడం అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా 2024 ఒలింపిక్స్ అనేటివి ప్యారిస్ ఫ్రాన్స్లో అయితే కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు.
అండ్ రాబోయే 2028 సమ్మర్ ఒలింపిక్స్ అనేటివి లాస్ ఏంజల్స్ యుఎస్ఏలో అయితే మనం చూసుకోవచ్చు. ఇకపోతే వింటర్ ఒలింపిక్స్ చూసినట్టయితే లాస్ట్ ఒలింపిక్స్ అనేటివి బీజింగ్ చైనాలో 2022లో నిర్వహించడం అయితే జరిగింది. అండ్ రాబోయే వింటర్ ఒలింపిక్స్ అనేటివి మిలానో కోర్టినా ఇటలీకి సంబంధించి 2026 ఈ వింటర్ ఒలింపిక్స్ అయితే ఇటలీ హోస్ట్ చేయబోతుంది. ఇకపోతే యూత్ ఒలింపిక్స్ చూసినట్టయితే సమ్మర్ ఒలింపిక్స్ అనేటివి బ్యూనోస్ ఐరిస్ అర్జెంటీనాలో 2018లో కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇకపోతే నెక్స్ట్ ఒలింపిక్స్ చూసినట్టయితే నెక్స్ట్ సమ్మర్ ఒలింపిక్స్ చూసినట్టయితే డాకర్ సెనగల్లో 2026లో అయితే ఈ సమ్మర్ ఒలింపిక్స్ కండక్ట్ చేయబోతున్నారు. ఇకపోతే వింటర్ ఒలింపిక్స్ చూసినట్టయితే లుసాన్వే అర్జెంటీనాలో 2020లో అయితే ఈ వింటర్ ఒలింపిక్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక రాబోయే యూత్ వింటర్ ఒలింపిక్స్ చూసినట్టయితే గ్యాంగ్వాన్ సౌత్ కొరియాలో 2024లో ఇవైతే నిర్వహించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ పారాలింపిక్స్కి సంబంధించి చూసినట్టయితే సమ్మర్ పారా ఒలింపిక్స్ అనేటివి 2020లో టోక్యో జపాన్లో అయితే నిర్వహించారు. ఇప్పుడు రాబోయే ఒలింపిక్స్ మనం చూసినట్టయితే ప్యారిస్లో 2024లో నిర్వహించబోతున్నారు. వింటర్ ఒలింపిక్స్ చూసినట్టయితే బీజింగ్ చైనాలో 2022లో అయితే నిర్వహించారు. నెక్స్ట్ వింటర్ పారాలింపిక్స్ చూసినట్టయితే లాస్ ఏంజల్స్ 2020లో అమెరికాలో అయితే నిర్వహించబోతున్నారు. ఫ్రెండ్స్, ఈ ఇయర్స్ మరియు అదేవిధంగా లొకేషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పర్పస్లో. సో మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, లేదంటే ఎక్కడైనా రాసి పెట్టుకోండి, సో దట్ మీరు ఇన్ ఫర్దర్ చదువుకోవచ్చు. ముందు ఒకసారి రివిజన్ పర్పస్లో అయితే మీరు చూసుకోవచ్చు వీటిని. ఇకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్యారిస్ ఒలింపిక్స్ ఏదైతే ఉందో 2024లో దానిని 33 ఒలింపియాడ్ అని కూడా అంటాం. ఒలింపిక్స్ని మనం ఒలింపియాడ్ అని కూడా అంటాం. ఇప్పుడు జరగబోయే ఒలింపిక్స్ని మనం 33 ఒలింపియాడ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ 33 ఒలింపియాడ్ అనేది ఫ్రాన్స్లోని ప్యారిస్ అనే నగరంలో నిర్వహిస్తున్నారు. ఈ ఒలింపిక్ మోటో వచ్చేసి గేమ్స్ వైడ్ ఓపెన్ అంటూ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెంచ్లో చెప్పబడే మోటో. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఈ ఒలింపిక్స్లో 206 ఈ ఒలింపిక్స్లో 200కు పైగా దేశాలు అయితే పాల్గొనబోతున్నాయి. అదేవిధంగా ఏఐఎన్ అండ్ యుఆర్ అదేవిధంగా రెఫ్యూజీ ఒలింపిక్ టీమ్స్ కూడా ఇందులో పాల్గొనబోతున్నాయి. అదనంగా ఇందులో ఏఐఎన్ అదేవిధంగా ఈఓఆర్ మరియు రెఫ్యూజీ ఒలింపిక్ టీమ్స్ కూడా ఇందులో పాల్గొనబోతున్నాయి. ఇకపోతే ఈ ఒలింపిక్స్కి సంబంధించి అథ్లెట్స్ని చూసినట్టయితే 10,714 మెంబర్స్ అయితే ఇందులో పాల్గొనబోతున్నారు. ఇందులో జరగాల్సిన ఈవెంట్స్ చూసినట్టయితే ఇక్కడ మొత్తం 329 ఈవెంట్స్, అవి 32 స్పోర్ట్స్లో అయితే మనం చూసుకోవచ్చు. ఈ 329 ఈవెంట్స్ అనేటివి మనం 32 స్పోర్ట్స్లో అయితే మనం చూసుకోవచ్చు. ఇందులో మరో 4 స్పోర్ట్స్ అయితే అదనంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వాటికి సంబంధించి కింద ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అవి చూసుకున్నట్టయితే స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, సర్ఫింగ్ అండ్ బ్రేకింగ్. ఈ 4 స్పోర్ట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్దర్ రాబోయే ఎగ్జామ్స్లో ఈ విధంగా క్వశ్చన్ అయితే అడగొచ్చు. 33 ఒలింపియాడ్లో కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి 4 అడిషనల్ స్పోర్ట్స్ ఏంటని కూడా అడగొచ్చు. ఇకపోతే ఈ ఒలింపియాడ్ అనేది 26 జూలై 2024లో ఓపెనింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఒలింపియాడ్ ఓపెనింగ్ అనేది 26 జూలై 2024లో జరిగింది. అండ్ క్లోజింగ్ డే వచ్చేసి 11th ఆగస్ట్ 2024లో ఇది ముగియనుంది. ఈ ఒలింపిక్స్ని ఓపెన్ చేసింది ఎవరంటే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అండి. ఇక్కడ నుండి కూడా ఒక క్వశ్చన్ అయితే రావచ్చు. 33 ఒలింపియాడ్ని ఓపెన్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇమాన్యుయల్ మ్యాక్రోన్. అదేవిధంగా ఈ 33 ఒలింపియాడ్ అదేవిధంగా ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించి మస్కట్ చూసినట్టయితే ద ఫ్రెజీస్, ఇది ఫ్రాన్స్లో అండ్ ఫ్రాన్స్ హిస్టరీకి సంబంధించి చాలా ముఖ్యమైన అంశంగా వీళ్ళైతే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. ద ఫ్రెజీస్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇకపోతే ఒలింపిక్స్కి సంబంధించి హిస్టరీ చూసినట్టయితే ఈ ఒలింపిక్స్ అనేటివి ఒలింపియా అనే ప్రాంతం గ్రీస్లో 18th సెంచరీ బీసీ నుండి 4th సెంచరీ ఏడీ వరకు అయితే నిర్వహించడం జరిగింది. ఈ స్పోర్ట్స్ అనేది ఒలింపియన్ గాడ్స్, ఎవరైతే 12 ఒలింపియన్ గాడ్స్ ఉన్నారో వారికి డెడికేట్ చేయడం అయితే జరిగింది. ఇది ఏన్షియంట్ గ్రీక్ కల్చర్లో ఇది ఒక భాగంగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఒలింపిక్స్కి సంబంధించి మోడర్న్ ఒలింపిక్స్ చూసినట్టయితే ఈ మోడర్న్ ఒలింపిక్స్ అనేటివి 19th సెంచరీలో అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ ఒలింపిక్స్ని పెరీ ది క్యూబర్టిన్ అనే ఫ్రెంచ్ ఎడ్యుకేటర్ అయితే ప్రమోట్ చేయడం అయితే జరిగింది. ఈ ఒలింపిక్ స్పోర్ట్స్ అనేది అంతర్జాతీయంగా పీస్ అదేవిధంగా శాంతిని నెలకొల్పడానికి
ఈ స్పోర్ట్ ఈవెంట్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఫస్ట్ మోడర్న్ ఒలింపిక్స్ జరిగినటువంటి సంవత్సరం మరియు ప్రాంతం చూసినట్లయితే గ్రీస్లోని ఏథెన్స్లో ఫస్ట్ ఒలింపిక్స్ 1896లో అయితే మనం చూసుకోవచ్చు. అదేవిధంగా అందులో 14 దేశాలు 43 ఈవెంట్స్లో గోల్డ్, సిల్వర్ మరియు బ్రాంజ్ మెడల్స్ కోసం అయితే పాల్గొనడం అయితే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 14గా ఉన్న కంట్రీస్ కాస్త వచ్చేసి 200కు పైగా పెరిగాయి. అదేవిధంగా 1000 మంది అథ్లీట్స్ అయితే ఈ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ అయితే చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈ ప్యారిస్ ఒలింపిక్స్ని సమ్మర్ ఒలింపిక్స్ 2024గా పిలుస్తాం. ఇంతకుముందు చెప్పిన విధంగా ఒలింపిక్స్ ఓపెనింగ్ డే 26 జూలై 2024, అదేవిధంగా 11th ఆగస్ట్ 2024 అనేది క్లోజింగ్ డేగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఇండియా నుంచి వెళ్ళినటువంటి కాంపిటీటర్ చూసినట్టయితే ముఖ్యంగా 110 మంది అయితే కాంపిటీషన్లో పాల్గొన్నారు 16 స్పోర్ట్స్ గాను. మరియు ఫ్లాగ్ బేరర్గా మనం ఓపెనింగ్ సెరమోనీకి సంబంధించి ఫ్లాగ్ బేరర్స్గా చూసుకున్నట్టయితే పివి సింధు, వీరిద్దరి పేర్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫర్దర్ రాబోయే ఎగ్జామ్స్లో ఓపెనింగ్ సెరమనీ ఫ్లాగ్ బేరర్స్ ఎవరని కూడా అడగచ్చు. అదేవిధంగా క్లోజింగ్ సెరమనీ ఫ్లాగ్ బేరర్ గురించి చూసినట్టయితే మను బాకర్ అండి. ఈవిడ రీసెంట్గా 2 బ్రాంజ్ మెడల్స్ అయితే ప్యారిస్ ఒలింపిక్స్లో తీసుకోవడం అయితే జరిగింది. అవి 2 కూడా 10 మీటర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్లో అయితే తీసుకోవడం జరిగింది. ఒకటి సింగిల్స్, అదేవిధంగా మరొకటి మిక్స్డ్ పిస్టల్ షూటింగ్లో ఈవిడ 2 బ్రాంజ్ మెడల్స్ అయితే తీసుకున్నారు. ఇకపోతే స్పోర్ట్స్ మరియు అదేవిధంగా అథ్లీట్స్కి సంబంధించి డీటెయిల్స్ చూసినట్టయితే ఇక్కడ 16 స్పోర్ట్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఒలింపిక్స్ గాను 110 మందిలో 65 పురుషులు మరియు 45 మంది స్త్రీలు అయితే ఈ ఒలింపిక్స్లో పాల్గొనడం అయితే జరిగింది. ఇకపోతే మన భారతదేశం దగ్గర ఉన్నటువంటి ఒలింపిక్ మెడల్స్ చూసినట్టయితే ఎప్పుడైతే మన భారతదేశం పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే మొత్తం 40 మెడల్స్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ 40 మెడల్లో కూడా ఇప్పుడు 2024లో వచ్చినటువంటి 4 బ్రాంజ్ మెడల్స్ మరియు అదేవిధంగా ఒక సిల్వర్ మెడల్ ఇంక్లూడ్ చేసి 40 మెడల్స్ అని చెప్తున్నాను. ఇందులో 10 గోల్డ్ మెడల్స్ మరియు 10 సిల్వర్ మెడల్స్ మరియు 20 బ్రాంజ్ మెడల్స్గా మనం చెప్పుకోవచ్చు. టోటల్ 40 మెడల్స్ అనేటివి మన ఇండియా ఖాతాలో ఉంది. అంతర్జాతీయంగా ఇండియా ర్యాంక్ చూసినట్టయితే ఒలింపిక్స్లో 56th ర్యాంక్గా మనం చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో ప్యారిస్ ఒలింపిక్స్ 2024కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను. ఆ వీడియో అనేది క్లోజింగ్ సెరమనీ అయిపోయిన వెంటనే మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్ బటన్ అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.